అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం స్థిరమైనటువంటి మనస్సు సంపాదించడానికి ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రస్తుత సమాజంలో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రపంచం ఎంత విశాలమైందో మన మనస్సు కూడా అంతకన్నా ఎక్కువ విశాలమైనటువంటి మనస్సు. అంటే రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి భావాలు, రకరకాలైనటువంటి ఉద్దేశాలు, మనకున్నటువంటి విపరీతమైనటువంటి కోరికలు, దేన్ని ఎంచుకోవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రావటం, తేల్చుకోలేకపోవటం, ఎటు తేల్చుకోలేకపోవటం, ఈ గందరగోళ పరిస్థితుల్లో విపరీతమైనటువంటి స్ట్రెస్కు లోనవటం, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనందరం కూడా ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు. మానవ సంబంధాల విషయంలో అవ్వచ్చు, మన కెరీర్ విషయంలో అవ్వచ్చు, లేదా భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విధానంలో అవ్వచ్చు, స్నేహం చేయాలా మానాలా అనేటువంటి ఆలోచనలో కింద మీద పడేటువంటి పరిస్థితి అవ్వచ్చు. ఇవన్నీ కూడా నిత్యం మన మనస్సు రకరకాలైనటువంటి ఆలోచనలతో మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అయితే ఏ మనిషి అయితే స్టేబుల్గా ఉండగలుగుతాడో, స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడో, అంటే ఏం జరిగినా సరే ఒకే రకమైనటువంటి స్థితిలో, దాన్ని మనం స్థితప్రజ్ఞత అంటాం. అటువంటి స్థితిలో మనిషి ఉండగలిగినప్పుడు మాత్రమే ఈ గందరగోళ పరిస్థితి నుంచి ఒక సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతాడు, సరైనటువంటి ఎంపిక చేసుకోగలుగుతాడు, ముందుకెళ్ళగలుగుతాడు. అయితే ఇది సాధించాలి అని అంటే ఇది ఒక్క రోజులో సాధ్యపడేది కాదు. నిన్ను నువ్వుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి. మనం ఏదైతే పెద్దలు చెప్తున్నారో ధ్యానం చేయటం, అంటే మన మనస్సును మన నియంత్రణలోకి తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేయటం, ప్రాణాయామం చేయటం, అంటే శ్వాస మీద మనం పూర్తిగా దృష్టి పెట్టి మన శ్వాస ప్రక్రియ ద్వారా మన మనస్సుని ప్రశాంతంగా తీసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలగటం, శారీరకమైనటువంటి వ్యాయామం. మరి ముఖ్యంగా మనం చాలామంది ఈ ఎమోషన్ బేస్డ్గా మన యొక్క నిర్ణయాలు ఉంటాయి. అప్పటికప్పుడు మన మనసుకు తోచినట్టుగా, తట్టినట్టుగా, లేదా ఎదుటి వ్యక్తి ప్రవర్తించినటువంటి తీరుకి అనుగుణంగా మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఈ భావోద్వేగాలను గమనించుకోగలిగినప్పుడు, అంటే కోపం వచ్చినా, భయం కలిగిన, ఏదైనా దేని మీదైనా మనం ఆశపడినా, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం వాటన్నిటినీ జాగ్రత్తగా గమనించగలిగితే, నాకు ఇప్పుడు కోపం వస్తుంది, నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఇది సరైనది కాదు, మనం ఇలాగ కోరుకుంటున్నాం కానీ ఇది కరెక్ట్ కాదు, ఇటువంటిది మనం గమనించగలిగి కొంచెం సమయం తీసుకోగలిగితే ఈ భావోద్వేగాలను మనం నియంత్రించుకోగలం, చక్కగా మేనేజ్ చేసుకోగలం. ఈ భావోద్వేగాలను మనం మేనేజ్ చేసుకోగలిగితే మన మనసును స్థిరంగా ఉంచుకోవడానికి ఒక అవకాశం అనేది వస్తుంది. అలాగే మనిషి ఇప్పుడు కూడా ఈ స్థిరమైనటువంటి మనస్సు కావాల్సిన వాళ్ళు ఏది కూడా పర్మనెంట్ కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోగలగాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితి ఇలాగే ఉండిపోదు. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య ఇలాగే ఉండదు. ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇలా చాలా ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, రేపు ఇలాగే ఆనందంగా సంతోషంగా ఉంటామనే గ్యారంటీ లేదు. మార్పు వస్తుంది. అందుకని ఈ మానసికమైనటువంటి ఈ స్థితికి మనిషి రాగలిగితే, దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధపడగలిగితే, అది సంతోషం, దుఃఖం, ఆనందం ఏదైనా కావచ్చు, దేన్నైనా సరే ఫేస్ చేయడానికి మనం సంసిద్ధంగా ఉండగలిగినప్పుడు మనసు మరి ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించేటటువంటి ధోరణి ఉండదు. అంటే ఒక క్లియర్గా మనకంటూ ఒక ఐడియా అనేది మన మీద ఉండాలి. ఏది పర్మనెంట్ కాదంటే నీ జీవితం మీద నీకు ఒక క్లారిటీ ఉండాలి. మరొకటి, మనిషి ఓపిక పడితే ఏదైనా సాధ్యమే, కష్టపడితే ఏదైనా సాధ్యమే, ఎటువంటి సమస్యనైనా మనం పరిష్కరించుకోగలం మన ప్రయత్నం ద్వారా అనేటువంటి ఆలోచన ధోరణికి మనం రాగలిగినప్పుడు మనసు చాలా స్థిరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మంచి ఆలోచనలు, మంచి మనుషులతో సత్సంగం అంటాం, అంటే మంచి వాళ్ళతో మనం స్నేహం చేయటం, అంటే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించేటటువంటి వాళ్ళతో స్నేహం చేయడం కానీ, నిన్ను నిరాశపరిచేటటువంటి వాళ్ళు, నువ్వు ఏం చేస్తున్నా తప్పు పట్టేటటువంటి వాళ్ళతో మన స్నేహం చేయడం కానీ చేస్తే మనసు కూడా పరిపరి విధాలుగా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మానవ సంబంధాల విషయంలో కూడా మనం దేన్నైనా సరే అంత త్వరగా కలిపేసుకోవడం కానీ, అంత త్వరగా విడిపోయేటటువంటి పరిస్థితి కూడా మన దగ్గర ఉండకూడదు. దేనికైనా సమయం తీసుకోవాలి. మనం ఎవరితోనైనా స్నేహం చేసేటటువంటి పరిస్థితి ఉన్నా అన్ని ఆచితూచి ఆలోచన తీసుకోవాలి. అలాగే ఎవరి నుంచైనా మనం దూరంగా జరగాలనుకున్నప్పుడు కూడా నిజంగా అది సాధ్యపడుతుందా, ఉండగలమా, నిజంగా దానివల్ల ఏదైనా నష్టం జరుగుతుందా, కెరీర్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదా మన జీవితానికి ఏదైనా నష్టం జరుగుతుందా అనేటువంటి ఆలోచనలు అనేవి
మరి విపరీతంగా ఆలోచించుకుంటే ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించేటటువంటి పరిస్థితి మనం తీసుకురాగలగాలి. సో మనస్సుని స్థిరంగా ఉంచుకోగలిగితే నువ్వు ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలుగుతావు. ఈరోజు మెయిన్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే కంటిన్యూస్ ప్రయత్నం అనేది చేయకపోవటమే, నిరంతర ప్రయత్నం అనేది చేయకపోవటమే, ఎఫర్ట్స్ నిరంతరం దాని మీద పెట్టకపోవడమే, పూర్తి కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడమే మన ఫెయిల్యూర్కి ప్రధానమైన కారణాలు. ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అంటే మన మనసు ఒక క్లియర్గా ఒక దాని మీద ఉండకపోవటం. ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ప్రయాణం చేస్తుంటే ఇంకొకటి ఏదో అట్రాక్ట్ చేస్తే అటువైపు డివేట్ అయిపోవటం, ఇంకొకటి ఏదో మన ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరైనా ఏదన్నా అంటే మనం స్ట్రాంగ్గా లేం కాబట్టి, మన మనసు స్థిరంగా లేదు కాబట్టి అటువైపు వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేసేయటం. ఇటువంటివి కనుక మనం చేస్తే మన లైఫ్లో మరి చాలా ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనసుని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అది మానవ సంబంధాలు కొనసాగింపు విషయంలో అవ్వచ్చు, నీ కెరీర్కి సంబంధించినటువంటి విషయాలు అవ్వచ్చు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది మంచి అనే కదా మనం తీసుకుంటాం. ఆ మంచి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఎవరైనా ఏదైనా చెబితే ఆ నిర్ణయం నుంచి వెనక్కి వచ్చేస్తే అప్పటి వరకు చేసిన ప్రయాణం వృధా అయిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందులోనూ మనం సరైనటువంటి విధంగా సక్సెస్ కాలేము. అందుకని కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అది కష్టతరమైనప్పటికీ, ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా అది మంచి నిర్ణయం అనే విధంగానే మన ప్రయత్నాలు ఉండాలి. అందులోనే మనం విజయం సాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. కొన్ని పనులు మనం ఇష్టపడి చేస్తాం, కొన్ని మనకి అంత ఇష్టం లేకపోయినా అవసరం కాబట్టి మన కెరీర్ గురించో, లేకపోతే మన జీవితంలో సెటిల్ అవ్వడం గురించో, లేదా మానవ సంబంధాలు కలుపుకోవడం గురించో, బంధువుల గురించో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అది అత్యవసరం, తప్పదు, ఇది అవసరం మనకే అని అనిపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని కూడా ఇష్టపడడం అనేది నేర్చుకోవాలి. అది మన చేతుల్లోనే ఉందండి. ఒకదాన్ని ఇష్టపడడం, ఒకదాన్ని ఇష్టపడకపోవడం అన్నది మన ఆలోచన ధోరణిలోనే ఉంటుంది. మనం మనస్సుకి సర్ది చెప్పుకొని ఇది తప్పదు, ఇది చేయకపోతే మనకి ఇబ్బంది వస్తుంది అనేటువంటి విధంగా చెప్పి ఆ విధంగా మన ప్రయాణం అనేది కొనసాగించాలి. కాబట్టి స్థిరమైనటువంటి మనసు సాధించడానికి ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా కాన్సన్ట్రేషన్ లేదు అని చెప్తాం. కాన్సన్ట్రేషన్ లేదు అని అంటే ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏదైతే నిన్ను కాన్సన్ట్రేషన్ లేకుండా చేయడానికి అడ్డంకిగా ఉందో వాటన్నిటిని ఒక్కొక్కటి మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే నువ్వు ఫోకస్ పెట్టాల్సింది నీ కెరీర్ మీద, అది చాలా అవసరం. ఇప్పుడు ఫోకస్ పెట్టి చదివితేనే భవిష్యత్తు అంతా బాగుంటుంది అనేటువంటి ఆ లాంగ్ రన్లో మన ఆలోచన కూడా ఖచ్చితంగా మనని ప్రభావితం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ స్థిరమైనటువంటి మనసుని పెంచుకునేలా చూడండి. గడికి ఒకలాగా, రోజుకి ఒకలాగా మన బంధాలు మారిపోతూ ఉంటే, మన ఆలోచనలు మారిపోతూ ఉంటే, మనం చేసేటటువంటి పనులు మారిపోతూ ఉంటే మన ఎవరు కూడా విశ్వసించేటటువంటి పరిస్థితి ఉండదు. మన కూడా వాడికి స్థిరమైన మనస్సు ఉండదురా, ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు, ఏం ఆలోచిస్తారో తెలీదు, ఏ పనులు చేస్తారో తెలీదు, తనకంటూ ఒక లక్ష్యం ఉండదు అనేటువంటి మాటలు వినాల్సిన పరిస్థితి వస్తుంది. అది మనకి మంచిది కాదు, మన కెరీర్కి కూడా అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఏది కూడా కష్టపడకుండా రాదు. ఎందులోనైనా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఆ సమస్యలకి, ఇబ్బందులకి మనం సిద్ధపడాలి. స్థిరమైనటువంటి ప్రయత్నం మన దగ్గర ఉండాలి. ఆ మనస్సును మనం కల్పించుకునే ప్రయత్నం మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాం. కాబట్టి విషయాలన్నింటినీ గమనించండి. మీరు కూడా చక్కటి వ్యాయామం, శారీరకమైన వ్యాయామం, మానసికమైనటువంటి వ్యాయామం, మంచి అలవాట్లు, క్రమశిక్షణ అంటే మంచి అలవాట్లు, చక్కటి టైంకి పడుకోవడం, ఎంత సమయం పడుకోవాలో అంత సమయం పడుకోవడం, పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్ వ్యక్తులతో తిరగటం, నీ మీద నీకు ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం, ఏదైనా నేను చేయగలను, సాధించగలను అనేటువంటి ఆ నమ్మకం నిన్ను నువ్వు ప్రేమించుకోవడంలో వస్తుంది. నువ్వు అత్యంత ఇష్టపడ్డావు అనుకోండి, ఏదైనా నీకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ ఇష్టమైనటువంటి వ్యక్తి నలుగురిలో ఇబ్బంది పడకూడదు కాబట్టి నువ్వు ఎక్కడ మార్చుకోవాలో, ఏ లోపాలను నువ్వు సరి చేసుకోవాలో ఖచ్చితంగా చేసుకునేటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేస్తావు. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి మీరు కూడా ఆచరిస్తారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.